హాయ్ హలో అందరికీ నమస్కారం. వీరగురుడు వైఫ్ వంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా అందరికీ నచ్చే అద్భుతమైన స్వీట్ బెల్లం బూందీ లడ్డు ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చేసి చూపించబోతున్నాను. చూడ్డానికి అందంగా, తినడానికి రుచిగా, పండగలకి చక్కటి ఎంపిక అండి ఈ స్వీటు. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక జల్లెడ పెట్టుకొని 2 కప్స్ శనగపిండి తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటున్నామో అన్నీ ఈ కప్పునే నేను మెజర్ చేసి చూపిస్తాను. నేను తక్కువ అమౌంట్లో చేస్తున్నాను కాబట్టి చిన్న కప్పు తీసుకున్నాను. మీరు ఎక్కువ అమౌంట్లో చేసుకోవాలంటే పెద్ద కప్పు తీసుకోవచ్చు. ఈ పిండిని ఇలా జల్లించుకోవడం వల్ల పిండి సాఫ్ట్ అవుతుంది. వాటర్ వేసి మిక్స్ చేసేటప్పుడు పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ కూడా రిమూవ్ చేసేయచ్చు. తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు వేడి వేడి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఈ పిండిని కలుపుకున్నాక ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. ఇవి నార్మల్ వాటరే, రూమ్ టెంపరేచర్ వాటరు. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, అందుకే నేను పైన ట్యాగ్ చేశాను. ముందు 1 కప్పు నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ నేను 1/2 కప్ వేసి మిక్స్ చేస్తున్నాను. వాటర్ ఒకేసారి వేసి మిక్స్ చేసామంటే మనకు ఉండలు కట్టేస్తుంది. అందుకే వాటర్ని కొద్ది కొద్దిగా వేసి మిక్స్ చేసుకోవాలి. మనం యూస్ చేసే ఈ శనగపిండి ఫ్రెష్గా ఉంటేనే లడ్డూలు టేస్టీగా ఉంటాయి. నేను ఈ శనగపిండిని షాప్లో కొనలేదు. బజ్జీలు కొట్టు ఉంటుంది కదా, బజ్జీలు కొట్టు వాళ్ళని అడిగి మరీ నేను ఈ శనగపిండి తీసుకుంటా ఉంటాను ఇలాంటి రెసిపీస్ చేయడం కోసం. ఇందులోకి ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలి, అప్పుడే మనకు బూందీ జారేటప్పుడు డ్రాప్స్గా పడుతుంది. ఇందులో మొత్తంగా నేను 1.75 కప్పు వాటర్ వరకు యూస్ చేశాను. ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు బూందీ అంత బాగా వస్తుంది. ఉండలు లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా మిక్స్ చేస్తున్నానో. ఈ కన్సిస్టెన్సీ ఇలా చూడండి, ఇలా రావాలి. ఇలా వచ్చేంత వరకు మిక్స్ చేసి వాటర్ కలుపుకోవాలి. పిండి కలుపుకోవడం రెడీ అయిపోయాక ఒక బాండల్లో ఆయిల్ వేసుకున్నాను. ఈ బాండలి మందంగా ఉండాలి, వెడల్పుగా కూడా ఉండాలి. అప్పుడే మనకు బూందీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బూందీ వేసుకోవడానికి నా దగ్గర నార్మల్ గంటే ఉంది, బూందీ గరిటె లేదు. దీన్ని యూస్ చేసి కూడా మనం బూందీ వేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే పిండి ఒకదాని మీద ఒకటి పడకుండా, ఉండలు కట్టకుండా ఇలా డ్రాప్గా బూందీలు రౌండ్గా కరెక్ట్ షేప్తో వస్తాయి. ఆయిల్ వేడిగా లేకపోయినా లేదా పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా లేకపోయినా మనకు షేప్లెస్గా వచ్చేస్తాయి బూందీ. ఈ 2 చిట్కాలు పాటించారంటే మనకు బూందీ కరెక్ట్ షేప్లో వచ్చేస్తుంది. ఇదేమంత కష్టమైన విషయం కాదు, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. చూస్తున్నారు కదా ఇందులో ఉన్న బూందీ ఒకదానికొకటి అంటుకోకుండా ఎలా పర్ఫెక్ట్గా ఉన్నాయో. ఇది ఎక్కువగా వేగిపోకూడదండి, వేగిపోయిందంటే మళ్ళీ కార బూందీలా తయారైపోతుంది. అందుకే కలర్ మారకముందే కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడే వీటిని మనం తీసేసుకోవాలి. నా దగ్గర పెద్ద గరిటె లేదు, అందుకే చిన్న గరిటెని యూస్ చేస్తున్నాను. మనం ఈ బూందీని ఎంత ఫాస్ట్గా తీసేస్తే అంత బెటరు. లేదంటే బూందీ గట్టిగా అయిపోతుంది, అప్పుడు లడ్డు కూడా మనకు గట్టిగా వచ్చేస్తుంది, కారపు బూందీలా అయిపోతుంది. అప్పుడు కారపు బూందీ కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే ఈ బూందీ ఎక్కువసేపు వేయించాలి కలర్ మారేంత వరకు. ఇక్కడ మాత్రం మనం బూందీ కలర్ చేంజ్ అవ్వకముందే తీసేయాలి. మనం బ్యాటర్ వేయడానికి ముందు ప్రతిసారి ఈ గరిటెని ఇలా ముందు వెనక తుడుచుకోవాలి. లేదంటే బూందీ రౌండ్గా రాకుండా షేప్లెస్గా పడిపోతుంది. అంతేకాదు బ్యాచ్కి మధ్యలో ఆయిల్ని కూడా బాగా వేడి చేయాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనకు బూందీ పూసగా వస్తుంది. గరిటె మీద పిండి వేశాక ఆ గరిటెని ట్యాప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం గరిటె నార్మల్గా పెట్టుకుంటే సరిపోతుంది. అందులో బూందీ చూడండి ఎలా పడిపోతుందో. ఈ బూందీ లడ్డు నేను చాలాసార్లు చేస్తున్నాను, ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఫస్ట్ టైం కూడా నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని చేయడానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైమే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ టిప్స్ ఫాలో అయితే. నాకు లాస్ట్ బ్యాచ్ మాత్రం కొంచెం లేట్ అవ్వడం వల్ల బూందీ కలర్ చేంజ్ అయింది, అలా రాకుండా చూసుకోండి. తర్వాత మరో ప్యాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. దీంతో పాటు మనం కిస్మిస్ కూడా యూస్ చేయొచ్చు, కానీ నేను అది యూస్ చేయకుండా ఓన్లీ జీడిపప్పే వేశాను. తరువాత జీడిపప్పు కలర్ మారాక దీన్ని తీసుకొని బూందీలో వేసుకోవాలి. తర్వాత ఇదే నెయ్యిలో బెల్లం వేసుకోవాలి. ఆ బెల్లం మనము ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వేస్తున్నాను నేను బెల్లము. స్వీటు ఎక్కువ అవుతుంది కానీ తక్కువైతే అవ్వదు. మీరు కూడా ఇదే క్వాంటిటీలో బెల్లం తీసుకోండి. ఇందులోకి 3/4 కప్పు వాటర్ తీసుకున్నాను. ఈ బెల్లం బాగా కరిగాక ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వడగట్టుకోండి.
ఈ బెల్లంలో ఏం లేవు కాబట్టి నేనేం వడగట్టలేదు. ఇలా నురగలు వచ్చే టైంలో మనం చెక్ చేసుకోవాలి పాకాన్ని. కొద్దిగా బెల్లం పాకాన్ని గరిటెలోకి తీసుకొని దాన్ని వేలితో తీసుకొని 2 వేళ్ల మధ్యలో ట్యాప్ చేసి చూస్తే జిగురు జిగురుగా ఉందంటే మనకు పాకం దగ్గరలో ఉన్నట్టు, వాటర్ వాటర్గా ఉందంటే ఇంకా పాకం రానట్టే. మళ్ళీ 2-3 నిమిషాలు మళ్ళీ వేడి చేసుకోవాలి. ప్రతిసారి మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది కదా పాకం. మళ్ళీ నేను చెక్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది తీగ పాకంలా ఉండాలి కానీ ఆ తీగ కంటిన్యూగా ఉండకూడదు, బ్రేక్ అయిపోతూ ఉండాలి. బాగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ తీగలాగా వచ్చేస్తుందంటే అది ముదురు పాకం అయిపోయినట్టు. ఇలా కరెక్ట్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేదంటే పాకం ముదిరిపోతుంది, లడ్డు కూడా గట్టిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకొని మనం రెడీగా ఉంచుకున్న బూందీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకునేటప్పుడు అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మనకు బెల్లం అనేది బాగా పడుతుంది. దీనికి ముదురు పాకం వచ్చినా లేదంటే బూందీ ఎక్కువసేపు వేగినా లడ్డూలు గట్టిగా వస్తాయి, అంతేగాని పాడైపోవు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బూందీ పైన ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలాగే వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసాక ఈ బూందీని మళ్ళీ అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఈ బూందీకి బెల్లం పట్టేసి ఈ బూందీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకునేటప్పుడు ఇది వేడిగానే ఉంటుంది, మరి చల్లగా అయితే అయిపోయి ఉండదు. చూసారు కదా బూందీకి బెల్లం పాకం ఎలా పట్టుకొని ఉందో. ఒక్క బూందీని తీసి నేను చూపిస్తాను చూడండి. బూందీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎక్కువ వేగిపోతే మాత్రం ఇంత సాఫ్ట్గా రాదు, అది గట్టిగా ఉంటుంది. కానీ ఇది సాఫ్ట్గా ఉంది కాబట్టి ఇలా మెత్తగా ఉంది. ఇలా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టేసుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి బైండింగ్ అవ్వదు. అందుకని కొద్దిగా బూందీని మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు, కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న బూందీని బూందీలో వేసి నేను మిక్స్ చేస్తున్నాను. ఇది వేసుకున్నాక మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు దీనివల్ల లడ్డూలు చుట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఈ బూందీ అంత వేడిగా ఉండదు కాబట్టి మనం చేతులతోనే బాగా ఈజీగా మిక్స్ చేసేసుకోవచ్చు. తర్వాత మనకు ఎంత సైజులో లడ్డు అవసరమో అంత బూందీని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టుగా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క లడ్డూకి ఒక జీడిపప్పుని అమర్చి మరి మనం లడ్డు చుట్టేసుకోవచ్చు. ఈ రెసిపీని మనం బెల్లం యూస్ చేసి చేస్తున్నాం కాబట్టి ఇది హెల్త్కి మంచిది. షుగర్ యూస్ చేయలేదు నేను. ఎప్పుడు లడ్డూలు చేయాలన్నా ఈ బెల్లాన్ని యూస్ చేసే చేస్తాను. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేశారంటే ఇంకెప్పుడు షుగర్ లడ్డూలు ఇష్టపడరు. షుగర్తో చేసిన లడ్డూలు ఒకటి తింటేనే మనకు వెగట కొడుతుంది, ఇది అలా కాదు, టేస్టీగా ఉంటాయి, తినే కొద్దీ తినాలనిపిస్తాయి. చూశారు కదా ఈ బెల్లం బూందీ లడ్డూలు ఎంత ఈజీగా తయారైపోయాయో. నేను తక్కువ అమౌంట్లో పిండి తీసుకున్నా సరే ఎక్కువ లడ్డూలు తయారయ్యాయి. ఒక్కసారి ఇవి చేయడం మొదలు పెట్టారంటే ఇంత ఈజీ వేలో తయారైపోయేటప్పుడు మళ్ళీ షాప్కి ఎందుకు వెళ్తామండి, మనమే తయారు చేసేసుకుంటాం కదా. పండుగలకు కుటుంబంతో ఆనందంగా పంచుకునే క్షణాల్లో ఇది మరింత తీపినిస్తుంది. అయితే మితంగా తినడం మంచిదని మాత్రం గుర్తుంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. చివరగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.